గోదావరి పుష్కరాల అభివృద్ధి పనుల నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు రాజమహేంద్రవరాన్ని సందర్శించనున్నారు. ఇటీవల 2 రోజుల పాటు జిల్లాలో పర్యటించిన ఆయన గోదావరి కాలుష్య నియంత్రణ చర్యలు మరియు పుష్కరాల ఏర్పాట్లపై అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేసిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా సీతానగరం మండలం మునికూడలి ఘాట్ మరియు పరిసర గ్రామాన్ని జాతీయ స్థాయి మోడల్గా అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి అవసరమైన అభివృద్ధి పనుల అంచనాలను అధికారులు ఇప్పటికే సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించారు. త్వరలోనే ఈ పనులకు శంకుస్థాపన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రణాళిక ప్రకారం ఘాట్ విస్తరణ, సీసీ రోడ్ల నిర్మాణం, మౌలిక వసతుల అభివృద్ధి, దేవాలయాల పునరుద్ధరణ వంటి పనులు చేపట్టనున్నారు. అన్ని అభివృద్ధి పనులను 2 నెలల్లో పూర్తి చేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అలాగే గోదావరిలో మురుగునీరు కలవకుండా 11 కిలోమీటర్ల మేర మ్యాజిక్ డ్రైన్లు, ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని ప్రాథమికంగా నిర్ణయించారు. కాలుష్యానికి కారణమని గుర్తించిన పేపర్ మిల్లుకు ఇప్పటికే షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. గత పర్యటనలో తీసుకున్న చర్యలపై కూడా పవన్ ఈసారి సమీక్షించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.